హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ గిన్నెపిండి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. మా సైడ్ మాత్రం గిన్నెపిండి సర్వపిండి అంటారు. నేను ఎక్కువ గిన్నెపిండి అంట. గిన్నెపిండి అనేది ఎమోషన్. నాకు ఎవరికి ఎంత ఇష్టమో నాకు తెలియదు. నాకైతే మస్తు ఇష్టం. ఎందుకో అప్పాల కంటే నాకు గిన్నెపిండి ఇష్టం. ఎందుకు మమ్మీ అప్పాలు చేస్తావు, గిన్నెపిండి చేయొచ్చు కదా అంట. నేను అంత ఇష్టం అన్నమాట. రెసిపీ చూద్దామా? జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, ఉల్లిఆకులు, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, పల్లీలు ఇవన్నీ తీసుకోవాలి. నేను ఎక్కువ ఎర్రకారం వేస్తాను ఎందుకంటే కలర్ఫుల్ ఉండాలి. పసుపు కూడా వేసుకుంటాను. నేను ఒక్కొక్కటే ఆలోచించి ఇస్తాను. వెనక నుంచి మా సారు వీడియో తీస్తాను కదా, అది ఎక్కువ అవుతుంది ఇది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటాను. సో అందుకని కొంచెం తడబడతాను. ఏది ఎప్పుడు వేసినా వెళ్ళేదాన్ని మర్చిపోతున్నా. నార్మల్గా వేస్తే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. వీడియో పెడతా అంటే వెనక ఇన్విజిలేటర్ వచ్చి ఎగ్జామ్ రాస్తా అంటే చూస్తా అంటాడు కూడా. అట్లా చూస్తే నాకు కొంచెం కష్టం అవుతుంది వంట చేయడం. వంట కాస్త పెంట అవుతుంది. అందుకని కొంచెం తడబడుతుంటే చేసిన. మళ్ళీ అసలే చాలా రోజుల తర్వాత మేము గిన్నెపిండి చేసుకుంటాను బాగా రావాలని అన్నీ వేసిన. ఫ్లాప్ అయింది అనుకో, కొంచెం ఉప్పు కారం ఎక్కువ అయింది అనుకో, పిల్లలు తినరు, ఆయన తినడు, మీదికి వెళ్ళి అక్షింతలు పడతాయి. అవసరమా? అందుకనే కొంచెం చూచి తూచి ఆలోచించి వేసేసరికి లేట్ అయింది. ఇంగ్రీడియంట్స్ గుర్తున్నాయి కదా, పిండి పోసి అన్నీ మంచిగానే ఉన్నాయి. వీడియో తీసినా కానీ ఎడిటింగ్ కాడ పోయింది. పిండి వేయడం చూపెట్టాలి మీకు. ఇట్లా పిండి ఒత్తుకునేటప్పుడు మధ్యలో కొంచెం మందమైనా పర్లేదు, అంచులకు కొంచెం పలచగా ఒత్తుకోవాలి. ఎన్ని రోజులైందో గిన్నెపిండి తినక. ఉల్లాకి వేసినాం కదా, టేస్టీ ఉన్నది అసలు. ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. మందం ఒత్తుకుంటే పిండి పిండి ఉంటుంది. తిన్న తర్వాత కూడా ఇక ఉరకాల ఎమోషన్స్కి అట్లుంటుంది. సో పలచగా పెట్టుకుంటే బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోండి, ఏం పర్లేదు. నెక్స్ట్ ఇట్లా మనం ఎప్పుడైతే అప్పగాలిన తర్వాత తీస్తామో కింద ఆయిల్ ఉంటుంది, మొత్తం అది పీల్చుకోదు ఆయిల్ని. మళ్ళీ నెక్స్ట్ అప్ప పెట్టేటప్పుడు ఆయిల్ యూజ్ అవుతుంది, ఏం కాదు. అయినా నా పిచ్చి కానీ అందరికీ రెసిపీ తెలుసు. నేను ఏదో తెలియనట్టు పెడతాను అనుకోకండి. నా స్టైల్ ఎట్లుంటుందో నేను చూపిద్దామని నెక్స్ట్ పెట్టిన. ఇందులో మా సార్ వీడియో తీయడం ఒకటి హైలైట్ ఏంటిదంటే, అట్లయ్యి ఇట్లయ్యి అట్లయ్యి ఇట్లయ్యి ఎంత మంచిగా చేసినా మా అమ్మమ్మే మంచిగా చేసిందంట. లాస్ట్కు తినడం మాత్రం ఎంత చేస్తామో అదంతా తింటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.